దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి పాలో క్రైస్ట్ ఫెలోషిప్ ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు ఎంతగానో కృపను అనుగ్రహించాడు. మొదటి భాగాన్ని మీరు చూసి వీక్షించి మీరు ఇచ్చిన కామెంట్స్ బట్టి, లైక్స్ని బట్టి మేము ఎంతగానో ఆనందిస్తున్నాం. అది సమస్త మహిమ ఘనత దేవునికి చెల్లాలని అనుకుంటున్నాం. ఎందుకంటే రాకడి విషయంలో ఈ వీడియో చేయాలనుకుంటే చాలా ఎపిసోడ్లు చేయాలి, కానీ 2 ఎపిసోడ్లుగా దీన్ని చేయడం జరిగింది. మొదటి దాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా దీని కంటిన్యూషన్ అయితే మీకు ఈ సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది. ఒకవేళ కనుక ఇదే ఫస్ట్ వీడియోగా మీరు చూస్తున్నట్లయితే తప్పనిసరిగా ఆ ముందు వారంలో ఇది అప్లోడ్ చేయడం జరిగింది. అది చూసిన తర్వాత ఇది చూస్తే మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ ఎవరైనా మొదటి చూసిన ఎడలా దీన్ని కంటిన్యూ అవ్వండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. ఈ 2వ ఎపిసోడ్కి మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క దీనికి కంటిన్యూషన్ స్టార్ట్ చేస్తున్నాం. దేవుడు ఈ కార్యక్రమాన్ని ముందుకు జరిపించును గాక. ఆమేన్. మాస్టర్ గారు, యేసుక్రీస్తు యొక్క 2వ రాకడలో క్రైస్తవుని పాత్ర, దాని మీద మీ అభిప్రాయం ఎలా స్పందించాలి? రాకడకి ఎలా సిద్ధపడి ఉండాలి? అంటే ఇంతవరకు మనం ఆయన సూచనలు అన్నీ యూనివర్సల్గా మనం తీసుకున్నాం, యావత్ భూప్రపంచం మీద మనుషులందరి కోసం. ఆయన ఎందుకు కొదమసింహంగా రాబడుతున్నాడు అని దాని గురించి కూడా మీరు చాలా మంచి వివరణ మాకు ఇచ్చారు. కానీ ఒక క్రైస్తవుడిగా బాప్తిసం తీసుకుని దేవుని సంఘానికి వెళ్తూ దేవుని విశ్వాసిగా జీవిస్తున్న వ్యక్తులకి ఆయన రాకడ సమయంలో వాళ్ళ యొక్క పాత్ర, వాళ్ళు చేయాల్సిన ప్రక్రియ కానీ వాళ్ళకి వచ్చే ప్రక్రియ కానీ దాని గురించి మాకు కొంచెం వివరించండి. చాలా సంతోషం. ఇది ప్రతి క్రైస్తవుడు కూడా మరి ఒక బాధ్యతగా ప్రతిదీ కూడా వాక్యంలో ఉన్న ప్రతిదీ కూడా ఒక సీరియస్గా మనం ఎంచుకోవాలని చెప్తున్నాం. అయితే దాని వాక్య ప్రకారంగా కూడా మనం నడిస్తేనే వాక్యం విలువ ఉంటుంది. అవును, అది మనం రక్షిస్తుంది. వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. వాక్యమే. అంచేత ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక చక్కటి మాట కనపడతా ఉంది. చూడండి, 5వ వచనం చదువు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జయించువాడు అంటే ఇప్పుడు మన ఈ ప్రోగ్రామ్స్ కానీ, సంఘాలు కానీ, దైవజనులు కానీ, ఈ సెమినార్లు కానీ, పెద్ద పెద్ద మీటింగ్స్, జీవ మహాసభలు కానీ, ఒకటి గమనించాలి. ఈ లాక్డౌన్ సమయాల్లో మన చర్చస్ కూడా మూత సమయంలో మనము యూట్యూబ్ కానీ ఆన్లైన్లో కానీ ఓపెన్ చేస్తే ప్రతి చర్చ్ నుండి కూడా ఇంచుమించుగా ప్రతి చర్చలు ఆన్లైన్లో వారి ప్రసంగాలు మనం వింటూ ఉన్నాం. ఇంత క్రితం అయితే ఏదో కొంతమంది ఇంటర్నేషనల్ ఉన్న దైవజనుల మాటలే వినేవాళ్ళం. ఇప్పుడైతే దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రతి దైవజనుడు కూడా మరి స్క్రీన్ ముందుకు వచ్చి మాట్లాడగలిగేటువంటి జ్ఞానము, స్థితి, ఆ టెక్నాలజీ దేవుడిచ్చాడు. ఎందుకో తెలుసా? ఇది దేవుడిని చేత ఉపదేశించబడుతూ ఉన్నాం మనం. అవును, వాక్యం చేత మనం ఉపదేశించబడుతున్నాం. ఏదైతే రాకడకు ముఖ్యమైనటువంటి గ్రంథము ప్రకటన గ్రంథం అని మనం అంటున్నామో ఆ గ్రంథంలోనే ఈ మాట ఏమనింది? నీవు ఏ రీతిగా ఉపదేశం పొందుతూ, అంటే మనం నేర్చుకున్నాం, వినేసి విడిచిపెట్టేసేది కాదు కదా. అవును, అంచేత ఉపదేశం పొంది ఏం చేయాలి? ముఖ్యమైన బాధ్యత ఏంటంటే జయించాలి. ముఖ్యమైన బాధ్యత జయించాలి. ఈ లోకంలో దేన్ని మనం జయించాలి? ఈ లోకంలో మనం దేన్ని జయిస్తే తెల్లని వస్త్రాలు అంటే ఏంటి? పరలోక రాజ్యంలో మనం ప్రవేశిస్తాము, రక్షణ పొందుకుంటాం అనేటువంటి విషయాన్ని మనము గ్రహించుకోవాలి. జయించడం అంటే ఏంటి? జయించడం అంటే ఏంటంటే చూడండి, ఒక వాక్యం చదువుదాం. యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని 2వ అధ్యాయం 16వ వచనం.
లోకములో ఉన్నదంతయు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమే. లోకము దాని ఆశలు తండ్రి వలన పుట్టినవి ఏవి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. మరి తండ్రి వలన పుట్టలేదు అంటున్నాడు కదా, ఎవరి వలన పుట్టాయి? తండ్రి వలన పుట్టనివి మరి ఎవరో ఒకరి వలన పుట్టాలి కదా. ఆ ఎవరి వలన పుట్టాయి అని మనం ప్రశ్నిస్తే వెంటనే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే సాతానుడు పుట్టించాడండి అంటారు. కానీ సాతానుడికి పుట్టించే శక్తి కానీ సృష్టించే శక్తి కానీ లేదు. మరి ఎవరి వలన పుట్టాలి? వెరీ గుడ్, మనుషుల వల్లనే పుట్టాలి. మనుషుడికి దేవుడు పుట్టించే శక్తి ఇచ్చాడు. ఏదేను వనంలో ఆదాము అవ్వలనే మీరు వెళ్ళి ఫలించండి అన్నాడు. ఫలించి అభివృద్ధి చెందమన్నాడు. అంటే పిల్లలు కనమన్నాడు, ఈ దేశాన్ని నింపమన్నాడు. నింపి నా ఆజ్ఞలను నాకు వారసులుగా, నా కుమారులుగా, కుమార్తెలుగా జీవించమన్నాడు. అయితే అసలు ఫస్ట్లో కూడా ఎన్నో ఉన్నాయి, ఇది తినొద్దన్నాడు. అక్కడే కదా. అంటే అది చాలా మంది ప్రశ్న వేస్తారు, దేవుని వలన పుట్టించింది కాదా అని. దేని వలన పుట్టించింది కాదా? ఇందా చెప్పాను కదా మీకు, దురదను కూడా దేవుడు కూడా పుట్టించాడు. మరి అది అటుకొచ్చి వండుకుంటానంటే ఎలా కుదురుతుంది? అలాగా కొన్ని ఉన్నాయి. అలాగే అనుకున్నాం మనం, కొన్ని తినొచ్చు కొన్ని తినకూడదు అన్నాడు. అవన్నీ వివరించడానికి సమయం కాదు. కానీ ఇక్కడ 3 విషయాలు మీకు చెప్తాను. ఒకటి ఏంటంటే నేత్రాశ మరి ఎలా పుట్టాయంటే మనుషుల వల్లే పుట్టాయి. నేత్రాశ చూడుటకు రమ్యముగా ఉంటుంది పండు. వెరీ గుడ్. ఆదికాండం 3:6 అంటాడు, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదని. చూడండి, ఇప్పుడు ఆ మాటలో పాపం కనపడుతుంది. దేవుడేమో తినొద్దు అన్నాడయ్యా. ఇప్పుడు ఈవిడికట ఆ తోటలో ఉన్నది ఇద్దరే. ఆ తోటలో ఎన్ని ఫలాలు ఉన్నాయో ఏంటో మనకు తెలీదు, చాలా ఉంటాయి కదా. మరి తినొద్దన్నదే మంచిదంటే సొంత నిర్ణయం మంచిదా? తప్పు కదా. అంచేత అది దేవుని వలన పుట్టింది కాదు. దేవుని వల్ల అసలు శరీరాశ అంటే ఏంటంటే తినాలనే ఆశ. ఈవేళకు చాలా రుచులు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. తినాలా, తాగాల. అసలు మొట్టమొదటి పాపం ఈ లోకానికి వచ్చింది తిండి వల్లే కదా. అవునండి, తిండి వల్లే కదా, వ్యభిచారం వల్ల కాదు, దొంగతనం వల్ల కాదు. అక్కడ ఉన్నది తినొద్దన్న పండు తిన్నాను. తినొద్దన్న పండు తినటం అంటే శరీరాశ అన్నమాట. శరీరాశ దేవునిని మరిపించింది, మర్చిపోయేటట్లే చేసింది. ఆ పండు ఆహారమునకు మంచిదంది. ఇది శరీరాశ. రెండోది చూపునకు రమ్యమైనది. రమ్యమైన, చాలా అందంగా కనపడుతుంది, చాలా అందంగా కనపడుతుంది. ఒకసారి మనం ఏదైనా తినాలంటే ఆ బేకరీస్లో కానీ మన ఇంటికాడ కానీ పాలలో కానీ రంగు వేస్తూ ఉంటారు కదా. ఎందుకది? కనిపించదు, అట్రాక్షన్ మన కంటికి బాగా కనపడాలి, ఇంపుగా కనిపించాలి కదా. ఒక మనగుడు అల్లుడికి అత్తగారు నువ్వులు సిమ్మిటి చేసిందంట. సిమ్మిటి కూర నువ్వు తిన్నావు ఇప్పుడు అన్నాను? తినలేదు. అదే మరి నీలే చూడాడు. అప్పుడు చెప్తే కొత్త పెళ్ళుడు కదా, చాలా కాలం క్రితం పట్టుకొచ్చింది. పెళ్ళికూతురు పట్టుకొచ్చి పెడితే భార్య చిచ్చి ఇదేంటి అలగొంది వద్దన్నాడంట. అప్పుడు పర్లేదు తినండి బాగుంటుంది అంటేనే వచ్చేది, నేను ఎప్పుడు తినలేదు అన్నాడట. సరే ఎందుకు వచ్చిన గొడవ అని పట్టుకెళ్ళి పిల్లలకి ఇస్తే వాళ్ళు చాలా సంతోషంగా తినేస్తున్నారు. భలే ఉంది అంటున్నారు. చూసి ఈడు చూస్తున్నాడు కదా, ఇంత బాగుంటుందా అనుకున్నాడు. అరే అనుకుని సరే అందరూ నిద్రపోయిన తర్వాత రోట్లో దంచేవారు పూర్వకాలం. ఆ రోట్లో కొద్దిగా ఉంటేనే టేస్ట్ చేశాడు. అట
టేస్ట్ చేస్తే బ్రహ్మాండంగా ఉంది, మధురంగా ఉంది. అబ్బా ఇంత మధురంగా ఉంది అనుకుని ఆ రూల్ అంతా నాగేశాడట తెల్లారేటప్పటికి. అంటే దాని అర్థం ఏంటి? ఏదైనా మన కంటికి కనిపించాలి. అందుకే ఇప్పుడు హోటల్ ఈవేళ ఆలోచన చేశారా? ఈవేళ హోటల్స్ అన్నీ బంద్, మార్కెట్ అంతా బంద్. కారణం తినొద్దన్నది తినేస్తున్నాం మనం. ఆ చైనా వాళ్ళు తినొద్దురా అన్న వాటిని తెచ్చుకు తింటున్నారు. మనోళ్ళు కూడా చూడండి, పంది మాసం తినొద్దు అన్నాడు తిరుపతి ఖండంలో తింటున్నారు. ఎందుకంటే అది నెమరు వేయదు కనుక, నెమరు వేయిన జంతువులు తినొద్దు అన్నాడు. అది మనోళ్ళు ఏం చేస్తున్నారు? ఈ బోధలను అనుసరించి చాలామంది మానేశారు. ఈవేళ విచ్చలవిడిగా మన యూత్ బిడ్డలు 4 రోడ్ల సెంటర్లో పంది మాసం పొగోడులు వేసి తినేస్తున్నారు. దేవుడు ఊరుకుంటాడండి? ఊరుకోడు. మరే ఆ పంది మాసం వల్ల ఏదో వస్తుంది, ఇలాంటి కోవిడ్-19 లాంటిది. అప్పుడు ఏం చేస్తావు? తినొద్దు అన్నది తినకూడదు. ఆవాసం వాటిని అటు వదిలేయాలి అంతే. అట్లే అలాగా ఆ విధంగా ఈ శరీరాశను జయించాలి. మనం శరీరాశను జయించాలి. శరీరాశను జయించినటువంటి ఒక ఆయన ఉన్నాడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని పరిశీలన చేసినట్లయితే దానియేలుకి 15-16 సంవత్సరాలు ఉంటాయి. నెబుకద్నెజరు ఏం చేశాడంటే ఇశ్రాయేలు చేసినటువంటి పాపాన్ని బట్టి నేను యెరూషలేమును పాడు చేస్తానని ఇర్మియా ద్వారా ప్రవచించాడు. కానీ వినలేదు వాడు. వినకపోతే ఏం చేశాడు? ఈ దానియేలు చేతిలో పుస్తకాలను అవతల పడేసి నెబుకద్నెజరు యొక్క సైన్యం 1500 కిలోమీటర్లు ఇంచుమించుగా బబులోను తీసుకెళ్ళిపోయి అక్కడ వీళ్ళందరికీ కూడా ఇంచుమించుగా షడ్రకు, మేషకు, అబేద్నెగో మొదలైనటువంటి యూత్ బిడ్డల్ని 10,000 మందిని తీసుకెళ్ళిపోయి చెరకు తీసుకెళ్ళి అక్కడ వంట వండేటువంటి నపుంసకులకు అప్పగించాడు. వీళ్ళకి రాజుగారి భోజనం, రాజుగారి పానం ఇమ్మన్నాడు. అయితే రాజుగారి భోజనం చేయడానికి ఇష్టపడలేదు దానియేలు. అతోడు అంటాడు, మనకి ఇది వద్దు, మేము తినం, మాకు శాకాహారం ఇవ్వండి, కాయగూరలు ఇవ్వండి, మంచినీళ్ళు ఇవ్వండి చాలు. అది కాదయ్యా, మమ్మల్ని తిడతారు, మమ్మల్ని చంపేస్తాడు రాజు అంటే, అలా కాదు, మీరు పరీక్ష చేసుకోండి. పరీక్ష చేసినప్పుడు వీళ్ళ మొఖాలే తేటకున్నాయంట, కాయగూరలు తిన్న వాళ్ళ మొఖాలు. ఎందుకని రాజుగారి భోజనం అంతా ఈయనకి తినకూడదని అనుకున్నాడు? పవిత్రతను నిలబెట్టుకోవాలి. ఎందుకంటే కల్దీయులు వాళ్ళ దేవతకు అర్పించిన తర్వాతే మాంసాన్ని వండాల. అంచేత విగ్రహానికి సమర్పించినటువంటి దాన్ని తినకూడదు. జీవము గల దేవుని యొక్క బిడ్డలు ఇది తినకూడదంటే తినకూడదు. అది ఆ పవిత్రతను నిలబెట్టుకున్నాడు కనుక అంటే రాజుగారి భోజనము, రాజుగారి పానము తిని తాగేటువంటి అవకాశం వచ్చినా పవిత్రత కొరకు నిలబెట్టుకున్నాడు కనుక ఆయన ప్రధానులకు ప్రధాన అయ్యాడు. 4 రాజుల దగ్గర 65 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేశాడు ఆయన. అది జయించడం అంటే, శరీరాశని జయించడం అంటే అది దానియేలు. మరి అలాంటి యువజనం దేవునికి ఇష్టం, సంఘంలో పాత్ర. అలాంటి యువజనం ఉన్నట్లుంటే ఎందుకు వస్తాయి ఇలాంటి వ్యాధులు, ఎందుకు వస్తాయి ఇలాంటి సమస్యలు, ఇబ్బందులు ఏమి రావు. సంఘము ఎంతో మరి బలంగా ఉంటుంది, శ్రేష్టమైన సంఘంగా ఉంటుంది. రెండవది నేత్రాశ. ఆదాము మరి అవ్వలు కంటికింపుగా ఉన్నాయని తినేశారు, పాపంలో పడ్డారు కదా. అయితే యోసేపు చెరలో ఉన్నాడు, అన్నలు అమ్మేశాడు, పోతీఫరు ఇంట్లో ఉన్నారు. యువకుడు, హెబ్రీయుడు, మంచి అందమైనటువంటి వాడు కాబట్టి బహుసుందరుడు అని రాయబడి ఉంది కనుక సహజంగానే ఇంట్లో ఉన్నటువంటి ఆయన యజమానురాలైనటువంటి పోతీఫరు భార్య ఇతనితో మరి శయనించాలని ఇష్టపడినప్పుడు
ఒక్కసారి యువకుడు కదా, ఇతని కళ్ళు ఆమె కళ్ళలోకి ఒక్క క్షణం చూసుంటే పాపం జరిగిపోయి ఉండేది. అవునండి. ఇంట్లో ఉన్నాడు, శోధించబడుతున్నాడు, అవును, శోధించబడుతూ ఉన్నాడు, చాలా కాలం నుంచి శోధించబడుతూ ఉన్నాడు. ఒక్క క్షణం వ్యభిచారానికి ప్రథమ మెట్టు నేత్రాశ. కనుక ఇతడు ఏమనుకున్నాడంటే ఒక చక్కటి మాట, ఆదికాండం 39:9, నీవు అతని భార్యందును అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపనుండలేదు. ఎంత యథార్థత, ఎంత నిజాయితీ, ఎంత నిబ్బరం. ఆ నిబ్బరం ఉంటేనే జయించగలం, నిబ్బరం ఉంటేనే జయించగలం. కాబట్టి నేత్రాశ సహజంగానే వ్యభిచారాన్ని పుట్టిస్తుంది. కానీ దాన్ని ఒక్క క్షణం మలుచుకున్నాడు, జయించాడు, నేత్రాశ జయించాడు అంతే. అవసరమైతే జైలు కన్నా వెళ్ళాలనుకున్నాడు కానీ పాపం చేయలేదు. చూసారా, ఎవరినైనా పాపం చేస్తే జైలు పెడతారు, చేయకుండా ఈయన్ని ఏ పాపం చేయలేదు కనుక ఇతన్ని జైల్లో పడేశారు. ఎందుకని? జయించాడు కనుక. అయితే జైలు అనేది శాశ్వతం కాదు. ఆ తర్వాత దేవుడు అతన్ని విడిపించాడు, ఇతని నిజాయితీని బట్టి జయించాడు కనుక. జయించిన వాడు తెల్లని వస్త్రాలు ధరిస్తాడు. ఈవేళ మన సంఘంలో మనము ఏ పని చేసినా, ఎంత చేసినా, ఏం చేసినా జయించి నిలబడగలిగిన వాళ్ళే ఉండాలి. యేసు రాకడ కొరకు సంఘము ఆ విధంగా సిద్ధపడాలి. కనుక పాపం అంటే పోతేఫరు అధికారి భార్యతో, లేక ఒక వంశంలో ఉన్నటువంటి ఒక స్త్రీతో పాపం చేయవలసి వచ్చినటువంటి అవకాశాన్ని కూడా వద్దనుకుని నిలబడ్డాడు కనుక రాజు తర్వాత రాజు అయ్యాడు. దేవునికి స్తోత్రం. అది అనమాట, అది గొప్ప జయం. అది అలాంటి వాడికి యేసయ్య అక్కడ చోటెత్తాడు. సంఘంలో అలాంటి వాడు ఉండాలి. అలాంటి వాళ్ళు ఉంటేనే వాళ్ళు ఏ స్థితులైనా, ఇలాంటి ఎన్ని విపత్తులు, యుద్ధాలు రానివి, భూకంపాలు రానివి, కోవిడ్-19 రానివి, ఇంకోటి రానివ్వండి, ఇంకోటి రాండి, ఎవడొస్తే నీకే ఎవరు గోలీస్ యేసయ్య రాజ్యం. ఆయన సన్నిధిలో ఉంటావు నువ్వు. నా మట్టుకైతే అలా ఉండాలి. మూడోది జీవపుడంబం. జీవపుడంబం అంటే బడాయి. జీవపుడంబం అంటే బడాయి. ఈ బడాయి మన సంఘంలో బడాయి ఉండకూడదు. బడాయి ఉండకూడదు. నాకు ఎంత ఉంది, నేను అంతడు ఎంతడు, నాకు అన్నీ తెలుసు, ధనవంతుడు ప్రార్థన. ఇందాక కూడా అన్నారు కదా, నాకు అదిగో వచ్చే 2020 ఆఖరికి యేసయ్య వచ్చేస్తున్నాడు. ఇది బడాయి, నమ్మొద్దు. అది జీవపుడంబం. ఎందుకంటే కొన్ని వేల మంది నీ ప్రసంగం వినొచ్చు, అంత మాత్రాన నీకు అన్నీ తెలుసని అనుకోవడం తప్పు. జీవపుడంబం అవుతుంది. యేసయ్య ఈ బైబిల్లో ఉన్న దాంట్లో 1% కూడా తెలదు మనకి. నాకు తెలిసిన దాంట్లో ఈ వేళ మీరు అడుగుతున్న దాంట్లో 1% కూడా చెప్పలేను. అంటే నాకు తెలిసిన దాంట్లో 1% మీకు చెప్తున్నాను అనుకుందాం. అంటే బైబిల్ ఎంత ఉందో చూసుకోండి. ఆ రకంగా మనం అంచనా వేయాలి. ఏ మనుషుడు పర్ఫెక్ట్ కాదు. జీవపుడంబంలోకి వెళ్ళకూడదు. నాకు అంత ఉంది, ఎంత ఉంది ఉంటూ ఉన్న చేతులు కట్టుకుని ఉండాలి దేవుని వైపు. ప్రభువా, నీ వైపు నా తలెత్తుటకు కూడా నేను యోగ్యుడను కాను అని వేసినటువంటి సుంకరి ప్రార్థన వలె మనము తగ్గించుకోవాలన్నమాట. తగ్గించుకున్నట్లయితే దేవుడు మనకి కావలసిన ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. దీనికి ఒక ఉదాహరణగా బైబిల్లో చూద్దాం. అంటే బయట చాలామంది ఉన్నారనుకోండి. బైబిల్లో ఒక ఉదాహరణ ఏంటంటే రూతు. నయోమి గురించి తెలుసు కదా మీకు. రూతు మోయాబు స్త్రీ. ఈ మోయాబు స్త్రీ ఏమైందంటే, మరి తన అత్తగారు అమ్మ, నిజానికి నయోమి జీవపుడంబం కలిగిన మనిషి. బెత్తలే విడిచిపెట్టేసి మోయాబు వెళ్తుందండి, బడాయి కాకపోతేనే.
అవును కదా. అవును. వెళ్తే దేవుడు పళ్ళు ఓడగొట్టాడు. భర్త చనిపోయాడు, ఇద్దరు కొడుకులు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత సరే బుద్ధి వచ్చింది ఈవిడికి. కానీ మానవుడండి తప్పు చేసిన ఏదో ఒక రోజున తెలుసుకోవాలి సార్, తెలుసుకోవాలి, తప్పనిసరి తెలుసుకోవాలండి. దేవుడు మేల్కొల్పు కూడా ఇస్తాడు, ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఇచ్చింది ఉపయోగించుకోవాలి. జీవపు డంబం అనేది అంటే మనం రాకడికి ఎలా తయారవ్వాలి అని మనకి ఎంత టైం ఉందండి? ఏం లేదు, టైం అయిపోయింది. ఎప్పుడో యుద్ధాలు జరుగుతాయి, ఇప్పుడు గొడవ మనకి ఎందుకు? మిడతల దండని బైబిల్లో చదువు, అన్నీ వస్తున్నాయి, మన కళ్ళది కనపడుతున్నాయి. మరి ఇంకా మారకపోయి ఇంకా వినకపోతే ఇప్పుడు నయోమి అనేది సంఘానికి గుర్తు. సంఘం ఏమంటది? యేసయ్య కాళ్ళ దగ్గరికి వెళ్ళంటది. నేను వెళ్ళనంటే ఇంక నువ్వేమి సిద్ధపడతావు? యేసయ్య వస్తే నిన్నేం తీసుకెళ్తాడు? ఎలా సిద్ధపడాలా? సంఘం ఏది చెప్తే తినాలా. నువ్వు ఏ విధంగా ఉపదేశం పొందుతువో అలా ఉంటూ జయించావు. అలా చూడండి, ఏది చెబితే అది, ఏది ఉపదేశిస్తే అది ఎందగనక రూతు బోయాజును పెళ్లి చేసుకుంది. బోయాజు ఓబేదును కన్నాడు, ఓబేదు యెషయను కన్నాడు, యెషయ దావీదును కన్నాడు, దావీదు వంశములోను గోత్రములోను యేసయ్య పుట్టాడు. అంటే యేసయ్య వంశావళిలో ఒక అన్యురాలు మోయాబు స్త్రీ రూతు స్థానం సంపాదించుకుంది. ఇంకంతగానో పరలోకం ఏం కావాలి? ఆవిడ తగ్గింపు జీవితం. దేని వల్ల సంపాదించుకుంది ఆవిడ? తగ్గింపు జీవితం. అది తన హృదయాన్ని తగ్గించుకుంది, తల ఉంచుకుంది. సంఘం అనగా నయోమి ఏది చెప్తుంది చేసింది అన్నమాట. అలాంటి ఈ మూడు చూసారా, ఈ మూడు క్వాలిటీస్ అన్నమాట ఈనాడు సంఘానికి ఖచ్చితంగా అవసరం. మొదటిది శరీరాశ, నేత్రాశ. అంటే ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపడం. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. తండ్రి వలన పుట్టిన వాటినే మనం అనుభవించాలి. లోకానుసారంగా వచ్చినవి విడిచి. తండ్రి వలన పుట్టనవి మనం తండ్రి వలన ఎలా పుట్టవండి? తండ్రి వలన పుట్టినవి ఏంటంటే అనొచ్చు కదా. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను కదా. మరి ఇప్పుడు ఏం చేసింది అసలు? అవ్వని ప్రోత్సహించింది, ప్రొవోక్ చేసింది ఎవరంటే సాతాను. సాతానుకు ఉన్న గుణం ఏంటంటే అండి, ప్రోత్సాహం ఇస్తాం. మీ తండ్రి కుమారుడు చక్కగా ఉన్నారు సార్, మీ ఇద్దరి మధ్య కలహాన్ని పెట్టడానికి వాడు వచ్చి నిన్ను ప్రోత్సహిస్తాడు. మీ నాన్న మీ అన్నకి ఎక్కువ ఎత్తున్నాడు రా అంటాడు. అంతే, గుండెలో రాడు ఆడుతుంది. అప్పుడు వరకు బాగా చూస్తున్నవాడు ఈ వేళ నుంచి కొత్తగా చూస్తాను. ఇదేనండి పుట్టేసింది. ఎక్కడ పుట్టింది? హృదయం. మీ హృదయంలో పుట్టింది. అది తండ్రి వల్ల వచ్చింది కాదు. అది ఈ విధంగా మనం సిద్ధపడి ఉన్నట్లయితే సిద్ధపడాలి ఖచ్చితంగా. ఇది మరి దీంట్లో రాయితీ ఏమీ లేదు సార్, ఏ రాయితీ ఉండదండి. ఖచ్చితంగా మనం కట్టడాలు తప్పనిసరిగా పాటించాలి. నీకు ఎంత ఉన్నాయి ఎంత లేకపోయినా మనం సిద్ధపడి 3 విషయాల్లో సిద్ధపడి ఉండాలి. ఈ 3 విషయాలే ద గేట్ వే ఆఫ్ సిన్స్ అంటారు. వీటిని పాపానికి ముఖద్వారాలు ఇవే. ఏవి? శరీరాశ, నేత్రాశ, జీవపడం. ఇప్పుడు మరి యేసుక్రీస్తు రాకడ సమయంలో అప్పటికప్పుడు అంటే అప్డేట్ వెర్షన్ లాగా అప్పటికప్పుడు మారు మనసు పొందేసి ఆ సంఘంలో చేర్చబడి ఆయన రాకడలో సిద్ధపడడానికి అవకాశం ఉందంటారా? ఆయన రాకడ కనురెప్పట్లో జరుగుతుంది. ఎట్టి పరిస్థితులు ఉండదండి. ఎలాగంటే కొంతమంది దీన్ని ఎలాగా కంపేర్ చేస్తారంటే సిలువలో దొంగ. చెప్తాను నాకు అర్థమైంది. ఇప్పుడు దానికి ఉదాహరణ యేసయ్య ఒక ఉపమానం చెప్పారు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో. ఏంటా ఉదాహరణ అంటే, పరలోక రాజ్యము తమ దివిటెలతో పట్టుకుని 10 మంది కన్యకలను పోలి ఉన్నది అన్నాడు. అందులో 5గురేమో సిద్ధపడిన వాళ్ళు ఉన్నారు, 5గురు సిద్ధపాటు లేని వాళ్ళు ఉన్నారు. ఈ సిద్ధపాటు లేని వాళ్ళు ఏం చేశారు? శుభ్రంగా నిద్రపోయారు.
ఈనాడు మన సంఘంలాగా సడన్ గా టైం వచ్చినడికి సంఘం అన్నా కూడా 10 మంది కనీకులే కదా. అవును. ఇందులో సగం అటు ఉన్నారు, సగం ఇటు ఉన్నారని మన ఉదాహరణ, అంతేగాని మీరు వెళ్ళరని కాదు. అయితే మరి వచ్చాడు, పెండ్లి కొడుకు వచ్చాడు. పెండ్లి కొడుకు అంటే ఏంటి? రాకడే కదా, ఏసై రాకడే కదా. వచ్చాడు, తలుపు వేయబడింది, 5 బయట విడిచిపెట్టేశారు. ఏదో ప్రయత్నం చేశారు, కానీ మరి ఏదో ప్రయత్నం చేశారు, అప్పటికి వెళ్ళారు, దొరికిందా? దొరకలేదు. మరి అప్పటికప్పుడు ఎలా సిద్ధపడిపోతారు? అప్పటికప్పుడు సిద్ధపడేటువంటి పరిస్థితి ఉండదు కదా. రైట్. ఇప్పుడు ఇంకో మీరు దానికి అనుబంధ ప్రశ్న ఏంటంటే, మరి సిలువలో యేసయ్య పక్కనే ఉన్నటువంటి కుడివైపు దొంగ వెళ్ళాడు కదా, మరి బాప్తిసం అంటారు, మరి తర్వాత పరిశుద్ధాత్మ అంటారు, అది అంటారు, పరదేశులు అంటారు కదా. అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావు అన్నారు కదా, మరి అది ఎందుకు కాకూడదు అనొచ్చు కదా. రైట్. రక్షణ అనేదండి త్రిత్వము సమక్షములోనే సాధ్యం సార్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సమక్షములోనే సాధ్యం. ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ లేకపోతే నీవు ఎవరి దగ్గర పశ్చాత్తాపం ఒప్పుకుంటావు? పశ్చాత్తాపం పొందితేనే కదా నీకు మారు మనసు అనేది. ఎవరి దగ్గర ఒప్పుకుంటావు? తండ్రి లేడు, కుమారులు లేరు, పరిశుద్ధాత్మ లేదు. ఎందుకంటే యేసయ్య మధ్యాకాశానికి వస్తాడు, వచ్చినప్పుడు సంఘం ఎత్తపడతారు, పరిశుద్ధులందరూ ఎత్తపడతారు, మిగిలిన వాళ్ళు విడిచిపెడతారు. ఇద్దరు తిరగలు విసురుతారు, ఒకళ్ళు వెళ్ళిపోతారు, ఒకళ్ళు పొలంలో ఇద్దరు ఉంటారు, అట్లా అనమాట, వెళ్ళిపోతారు. ఇది రహస్య రాకడ అని కొంతమంది పండితులు చెప్తారు. ఇది నిజానికి ఇది రెండవ రాకడ కాదు. సంఘాన్ని తీసుకుపోవడానికి దేవుడు మొట్టమొదట పరిశుద్ధులు తీసుకుపోతాడు. తీసుకుపోయిన తర్వాత కొంతమంది విడిచిపెట్టబడతారు కదా. మరి విడిచిపెట్టిన వాళ్ళకి 7 సంవత్సరాలు శ్రమ. ఇప్పుడు సంఘము ఎత్తబడేటప్పుడు పరిశుద్ధాత్ముడు ఎత్తబడతాడు, సంఘంతో పాటు పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలిపోయింది? పరిశుద్ధాత్మ లేదు, తండ్రి లేదు, యేసయ్య లేడు, తండ్రి లేదు. ఇప్పుడు నువ్వు ఎవరికి చెప్పుకుంటావు? నేను పాపిని ప్రభు అని చెప్పుకోవడానికి యేసయ్య ఉండాలి కదా అక్కడ. పరిశుద్ధ ఇప్పుడు అది కృపకాలం అండి. ఆయన వస్తాడు, వెళ్ళిపోతాం. ఇప్పుడు మేము మనిద్దరం మాట్లాడతాం, మీరు నీతిమంతుడు నేను కాదనుకోండి, మీరు వెళ్ళిపోతారు, నేను మిగిలిపోతాను. ఈ 7 సంవత్సరాలు మన మొరను వినేవాడు ఉండడు సార్. మొదటి ఆయన రహస్య రాకడలోనే వెళ్ళిపోవాలని, ఎడవబడకూడదు. ఎందుకంటే విడవబడమే నరకం అండి నా ఉద్దేశ ప్రకారంగా. శ్రమే కదా, శ్రమే కదా. నరకం అంటే ఏంటి? అక్కడ ధనవంతుడు అక్కడ ఉన్నాడండి, ఇక్కడేమో లాజరు ఉన్నాడండి. ఇప్పుడు ధనవంతుడు మాట్లాడుతున్నాడా, లాజరు మాట్లాడుతున్నాడు? అక్కడ ధనవంతుడు ఏడుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. లాజరు ఏమైనా ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడలేదంటే అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు అక్కడ, అవసరం లేదు. ఇప్పుడు నేను ఓ కప్పు టీ ఇవ్వండి అంటే అర్థం ఏంటి? నాకు అవసరం కాబట్టి ఒక కప్పు టీ ఇచ్చావు నువ్వు, అవునా? అవసరం లేనిది నేనెందుకు మాట్లాడతాను? అంచేత లాజర్కి ఏమి లేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడే అంటే ఏ అవసరం లేదు అతనికి, సమృద్ధిగా ఉంది. అయితే ఇక్కడ మరి అలాంటి పరిస్థితి మనం రాకుండా మనం ఎత్తుబడి సంఘంగా ఉండాలని మనము అనేక సార్లు మరి సంఘానికి మనం ఉపదేశిస్తూ ఉంటాం. విడవబడే సంఘం వద్దు, ఎత్తబడే సంఘం, ఆ తర్వాత నీ తిప్పలో అవడం చూడడం అనేది అదొక మన సారాంశం అన్నమాట. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, మారు మనసు అనేది లేకపోతే రక్షణ అనేది ట్రినిటీ ఉంటే అది అప్పుడప్పుడు ఇది కాదు, దేవుడు ఉండాలి. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు, దేవుని సమక్షంలో మారు మనసు పొందాడు. అబ్రహాము
ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలు, వీళ్ళందరూ దావీదు మొదలైనటువంటి వారు. యేసయ్య వచ్చిన తర్వాత మరి మీరు అన్నట్టుగా దొంగ ఏమన్నాడు? దొంగ ఎవరి సమక్షంలో? యేసయ్య ఉన్నాడు కాబట్టి అక్కడ రక్షణ పొందాం. ఆయనతో వీడు పోల్చుకుంటే ఎలాగా? అస్సలు పోల్చుకోవద్దు. అది అక్కడ యేసయ్య ఉన్నాడు కదండి, వినేవాడు. నువ్వు యేసయ్య లేకుండా నువ్వు చేస్తానంటే కుదరదు. దొంగతో ఇది పోల్చుకోవద్దు అసలు. దొంగ వినేవాడు యేసయ్య ఉన్నాడు, నీ మొర వినేవాడు యేసయ్య ఉన్నాడు. ఎడబడిన తర్వాత వినేవాడు ఎవరు? నీ మొర వింటున్నాను అన్నాడు దేవుడు. ఇప్పుడు సంఘం ఎప్పుడైతే ఎత్తబడితే అప్పటితోటి కృపాకాలం ఎండ్ అవుతుంది, ఎండ్ అయిపోద్ది. ఇప్పుడు కృపాకాలం ఉంది కాబట్టి ఆయన వింటున్నాడు, నువ్వేం చేసినా చెల్లుతుంది. అప్పుడు చల్లదు, ఇంకా కృపకాలం పోద్ది, శ్రమల కాలం స్టార్ట్ అయిపోతుంది. శ్రమల కాలం స్టార్ట్ అవుద్ది. ఆ తర్వాత 1000 ఏళ్ళు పరిపాలన అన్నారు, మిల్లేనియం వస్తుంది. అక్కడ చాలా బాగుంటుంది, అది వేరు. ఇంకా అదే పరలోకము, అదే అనేటువంటిది కూడా కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. అవన్నీ మనము ఆలోచించే ముందు అసలు విడవబడటానికి మనం ఇష్టపడకూడదు అనే విషయం. అంత భయంకర, అంత దృఢంగా ఉండాలనేది నా యొక్క ఇది. మూడవది పరిశుద్ధాత్మ సమక్షం అంటే ఏంటి? అపోస్తులుడైన పౌలు ఉన్నాడు కదా, పౌలు యేసయ్య ఉండగా ధర్మశాస్త్రం రక్షించబడలేదు. యేసయ్య చనిపోయిన తర్వాత రక్షించబడ్డాడు. పేతురు కూడా ఇంచుమించుగా యేసయ్య ఉన్నంతకాలం ఉన్నాడు, కానీ ఆయన సిలువలో చనిపోయిన తర్వాత మేడగదిలోకి పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత సంఘం బలపడ్డది. అవును, అది నిజం. అది అన్నాడు. ఇప్పుడు మనం ఇద్దరు మాట్లాడుతున్నామంటే మన మధ్య ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ట్రినిటీ ఒక భాగం, ట్రినిటీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయనతో మాట్లాడుతున్నాం మనం, ఆయన మన చేత మాట్లాడిస్తున్నాడు సంఘంతో. ఈ విధంగా ఈ ముగ్గురు లేకుండా మనము చేయలేము. ఇప్పుడు మనం మాట్లాడుతున్నామంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో మాట్లాడుతున్నాం. వినేవాళ్ళు కానీ సంఘము కానీ దీన్ని ఎలా భావించుకోవాలి? పరిశుద్ధాత్మ యొక్క సమక్షంలో ఒక హెచ్చరికని భావించుకోవాలనేది నా ఆలోచన. ప్రశ్న అండి, అది మీకే మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా ప్రేక్షకులు కూడా దాని గురించి మీరు తెలియజేయాలి. దేవుని రాకడలో యొక్క సిద్ధపాటుకి మీ వంతు బాధ్యతగా ఏ నిర్ణయం తీసుకుంటున్నారు? ఇంకా ప్రజలు కూడా దాన్ని ఏ రకంగా పాటించాలి? అంటే మనం మాట్లాడుకున్న అన్ని ఒక కంక్లూజన్గా ఒక మాటలో చెప్పాలి. మీరు ఆల్రెడీ చెప్పారు, విడిపడే దానికన్నా సిద్ధపడి ఉండడమే మంచిదని ఆల్రెడీ ఒక విషయం చాలా ముఖ్యము. ఈ ప్రశ్న మీ వ్యక్తిగతంగా మీరేం చేస్తున్నారని కరెక్ట్. ఇప్పుడు వరకు సంఘానికి చెప్పాను. నా వ్యక్తిగతంగా నేను దేవుడు నన్ను పలానా అంతర్వేది లేదా సగినెటి పెళ్లిలో పలానా తల్లిదండ్రులు ఇల్లు కుమారుడిగా అన్నాడు, అంతే కదా? అంతే. మనం ఒక గిఫ్ట్గా వచ్చాం, బహుమానంగా వచ్చేసాం. అలాగే ప్రభువన్న వచ్చేసాం. వచ్చేసిన తర్వాత వాళ్ళకి కుమారుడిగా మనం బాధ్యతలు పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులకి మనం వారసులుగా ఉన్నాం, అనుభవించిన తర్వాత సరే ఏదో చదువుకున్నాం. మరి ఏదో నేను లూథరన్ హై స్కూల్కి అదే స్కూల్లో చదువుకుని అదే స్కూల్కి హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. నేను నా కెరీర్ అంతట్లో కూడా ఎక్కువ వాక్యాన్ని నేర్చుకున్నాను. నేను 2008లో డిస్ట్రిక్ట్ ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు కూడా తీసుకున్నాను. చాలా ఇటు మిషనరీల ద్వారా కానీ సంఘం ద్వారా కానీ నా కెరీర్ అంతా బాగుంది. దేవుడు అంటే నాకు ఇచ్చినటువంటి బాధ్యతను మరి నెరవేర్చడానికే ప్రయత్నం చేశాను. అయితే ఈ క్రమంలో సిద్ధపాటు అనేది కదా మనం ముఖ్యమైనది. నేను చెప్తున్నాను, ఇప్పుడు అన్నీ చేసుకున్నాం, భార్య బిడ్డల్ని ఇచ్చాడు దేవుడు. సరే, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. కొంతకాలం అయిన తర్వాత ఏదో ఒక రోజున మనుషులను మట్టికి మర్చున్నా ఉన్నారులారా,
తిరిగి రండి అని సెలవిస్తాడని వెళ్ళిపోతాం. ఈలోగా రాలేదు ఇంకాను అనుకుందాం. అవునండి. ఆయన ఇంకా రాలేదు, నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత యేసయ్య మరి నన్ను ఇక్కడ పంపించాడు కదా, బై విజయరత్నం అన్నాను. అయ్యా చిత్తం ప్రభు అన్నాను. నీవు మరి నేను పంపించాను కదా. అవును చిత్తం ప్రభు మీరు పంపించారు. పలానోళ్ళకి కుమారుడిగా, పలానా వాళ్ళకి భార్యగా, పలానోళ్ళకి తండ్రిగా, పలానోళ్ళకి అదిగా, ఇలా మీకు అప్పగించిన బాధ్యతలన్నీ గుర్తు చేస్తాడు ఆయన. ఏం చేసి వచ్చావు అని అడుగుతాడయ్యా. అక్కడ ఏం చేయొచ్చు అది ఇప్పుడు సిద్ధపాటు అంటే వ్యక్తిగతంగా అడుగుతున్నారు కదా. నువ్వేం చేసి వచ్చావు, నేను ఎందుకు పంపాను, నువ్వేం చేసావు, ఇంతకు అయింది ఒక 60-70 సంవత్సరాలు ఇచ్చాను నీకు, ఏం చేసావు, నీకు ఇంత అలందించాను అడుగుతాడు. ఆయన తెలదని కాదు, అవును జవాబు చెప్పుకోవాలి కదా. దీనికి సిద్ధపడాలి, జవాబు చెప్పడానికి సిద్ధపడాలి. ఇప్పుడు మనల్ని ఒక పని మీద పంపించాడయ్యా, మరి తిరిగి మళ్ళీ వచ్చేయమన్నాడు ఆయన. అన్నీ మరి నువ్వు మనుషులను మట్టికి మనుషులు నరులారు తిరిగి రండి అన్నాడు. మళ్ళీ వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మరి ఏం చేసి వచ్చావు అంటే నీ సమాధానం ఏంటి? ఇదేనండి మన గుండెల్ని పిండేద్దండి ప్రశ్న. దేవుడు అడిగితే ఏం సమాధానం చెప్తావు? ఇంతకాలం అనుభవించావే. నేను చెప్పాను ఈ ప్రకృతి గురించి మీకు, అందుకే ఫస్ట్లో చెప్పాను. నీకు అన్ని సమస్య ఇచ్చాడే, స్వేచ్ఛ ఇచ్చాడే, స్వాతంత్రం ఇచ్చాడే, వాక్యం ఇచ్చాడే, మంచి చెడు తెలుసుకునే విచక్షణ జ్ఞానం ఇచ్చాడే. నువ్వేం పెచ్చోళ్ళ తిరగలేదు కదా ఈ లోకంలో. మైండ్ లేనివాడికి ధర్మశాస్త్రం ఉండదు. దేవుడు ఏర్పరిచిన వారికి బయలుపరుస్తుంది కదా. మరి అలాంటిదప్పుడు నువ్వేం చేసి వచ్చావని అడిగితే నేనేం చేశాను చెప్పాలో తెలుసా? ఒకటి, అవును ప్రభువా, నీవు మొదట 2 సిద్ధాంతాలకి కట్టుబడి ఉన్నాను. ఒకటి ఏంటంటే ప్రకృతి ధర్మాన్ని పాటించాను ప్రభువా. నువ్వు సృష్టించావే సృష్టి ప్రకృతి, దీన్ని ఎక్కడ పాడు చేయలేదయ్యా. ఇప్పుడు ఆయనకు పాలేరులు అండి, మనం వాడికి ఇచ్చిన పొలాన్ని మనం పాడు చేయకూడదు. తాడి చెట్టు ఇచ్చాడు కాయలు తినమని, నువ్వు తినకపోతే పందులు తింటాయి, దూడలు తింటాయి. వాటిని కొట్టేసి కళ్ళు గీసుకుని తాగమని ఆవిడ చెప్పాడు నిన్ను. అది ప్రకృతికి విరుద్ధం. అర్థమైందా? ద్రాక్ష గెలలు ఇచ్చాడు, ఆ ద్రాక్ష గెలలు పులి పెట్టుకుని విస్కీ తయారు చేసుకుని తాగుతుందని ప్రభు అంటే ఇదరా నువ్వు చేసి వచ్చింది, వెళ్ళు అందులోకి వెళ్ళా నరకంలో. ఫస్ట్ ప్రకృతి. కాబట్టి నేను ఈ ప్రకృతిని పాడు చేయకుండా, దేవుడు తినొద్దన్న దాన్ని తినకుండా, ఇది ప్రకృతిలో భాగమే. తర్వాత జంతువులకి నష్టం చేయకుండా, మొక్కలకి నష్టం చేయకూడదు, భూమికి నష్టం చేయకూడదు. ఆ ప్లాస్టిక్లు ఆడొద్దుండ్రా భూమి పాడైపోతుంది అంటే ఎవడని వింటున్నాడా? ఇంట్లో మరి భూమిని ఈవేళ కాలువలు చూడండి ఎలాగున్నాయను, మొత్తం ప్లాస్టిక్ సీసాలండి. అవి ఒక 100-1000 సంవత్సరాలకు కానీ కుల్లవంటాయి. మరి ఎవడు తీస్తాడు? తీయండ్రా అంటే ఎవడు తీయట్లేదు. మరి ఇలాగైతే దేవుడు ఏం ఊరుకుంటాడండి? ఇలాంటి రోగాలు రాకుండా ఏం చేస్తాడండి? కాబట్టి వ్యక్తిగతంగా ఏం చేయాలంటే ప్రకృతి ధర్మాన్ని పాటించాలి సార్. మన కుటుంబాన్ని ఇచ్చాడు కదా, మరి ఆ ఇల్లు శుభ్రం, వాళ్ళని జాగ్రత్త చూసుకోవడం ఫస్ట్ యోగాలు. నాకు 2 ఎకరాలు ఇచ్చాడు అనుకోండి పొలం, ఆ 2 ఎకరాలను నేను ఏం చేయాలి? ఫలింప చేయాలి, వ్యవసాయం చేయాలి. అందుకే అన్నాడు 5 తాళంతులు ఇచ్చాడు, ఒకడికి 2 తాళంతులు ఇచ్చాడు, ఒకడికి 1 తాళంతులు ఇచ్చాడు. 5 తాళంతులు ఇచ్చినోడికి 5 తాళాలు అంటే 5 ఎకరాలు అనుకో, అది ఇంకొక 5 ఎకరాలు చేశాడు అంటే పండించాడు, అభివృద్ధి చేశాడు. ఏమి చేయనోడు ఈడంటే భూములుగా పెట్టాడు, పనికిమాలోడు అన్నాడు. అంటే బలా నమ్మకమైన దాసుడు అన్నాడు, నువ్వేమో పనికిమాలోడు అన్నాడు. అలా ఉండకూడదు. మనకి ఇచ్చేదాన్ని మనం ఏం చేయాలి? ఫలింప చేయాలి. అలా ఒక సంఘం ఇచ్చాడు మీకు, సంఘాన్ని ఏం చేయాలి? 10 మంది ఉన్నారు, 20 మందిని చేయాలా? అది బాధ్యత. ఒక రైతు ఉన్నాడు, అందరూ బోధకులు అవ్వకూడదు, అందరూ రైతులు కాదు, అందరూ ఫ్యాక్టరీలో పని చేస్తే మరి పండించేవాడు అవడం. దీన్ని ప్రకృతి ధర్మం అంటారు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రకృతి ధర్మం అయిన తర్వాత మరి దేవుడిచ్చిన ధర్మశాస్త్రం, ఇది సంఘ ధర్మం. దీని ఏమంటాం? సంఘధర్మం, సామాజిక ధర్మం. ఈ ధర్మశాస్త్రమే లేకపోతే అరాచక పాలన అంతే. ఒకడు భార్యను ఒకటి తీసుకుపోతాడు, ఒకడు పొలం ఒకటి తీసుకుపోతాడు. ధర్మం లేకపోతే అంతే కదా. అవును. దేవుడి తర్వాత మాట అసలు ముందు అంటే ధర్మం అంటేనే దేవుడు అండి. ధర్మశాస్త్రం ఇచ్చాడు, వాక్యమే దేవుడు. కాబట్టి మనము సంఘ ధర్మ సామాజిక ధర్మాన్ని మనం పాటించి మనం జాగ్రత్తగా చూడగలమాట. అంటే ఏంటి? సృష్టి ధర్మం అన్నప్పుడేమో పరిశుభ్రంగా ఉండటం. పరిశుభ్రంగా ఉన్నంత మాత్రాన పరిశుద్ధత కాదు, అది సృష్టికి సంబంధించింది, నేచర్. అది ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చాడు, కాళ్ళు చేతులు కొడుకొని సబ్బుతో చేతులు కొడుకోండి, శారీరక సంబంధమైన శుభ్రం అది అన్నమాట. అది రాక కదా. అలాగే ఇప్పుడు దేవుడిచ్చిన ధర్మాన్ని కనుక తూచా తప్పకుండా పాటిస్తే హృదయ శుద్ధి కలుగుతుంది. అది పవిత్రత. దేవుడికి కావాల్సింది పవిత్రత. నేను ఈ రెండు ధర్మాలను ఆచరించిన వాడే పరిపూర్ణమైన దేవుడికి కావలసినటువంటి మనిషి అని, దేవుడు అందుకే మనం సృష్టించాడని నేను మరి తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ఆయన దొంగవలి వస్తాడు. దొంగలంటే ఇప్పుడు నేను ఇంటికి వెళ్తానో వెళ్ళనో తెలియదు. ఈ రెండు ఇప్పుడు నాలో ఉంటేనే నేను దేవునికి అర్హుణ్ణి. అవును. బీ అలర్ట్. ఇప్పుడు కూడా ఎనీ టైం రెడీగా ఉండండి. ఏం లేదు, ఇందులో ఏముందండి? ఇప్పుడు పరిశుభ్రంగా ఉండండి, మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోండి, ఏ రోగాలు మీ జోలికి రావు. తప్పేముంది ఇందులో? ఇది బైబిల్కి ఏమీ విరుద్ధమేం కాదు కదా. విరుద్ధం కాదు, దేవునికి ఇష్టము. ఆయన సృష్టిని మనం సంరక్షించాలి. రెండవది, దేవుడిచ్చిన హృదయాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలి. పవిత్రత అనేది వాక్యం వల్ల వస్తుంది. ఇంకొక మరి వ్యక్తిగతంగా ఏమంటున్నానంటే ఇందాక చెప్పాను, మళ్ళొకసారి చెప్తున్నాను. నేను ప్రతి క్షణం అలా ఉంచుకుని ఏసై రాకుండానే వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. ఏసైకే తెలియదు అనేటువంటి అర్థము దేవదూతలకు కూడా తెలియదంట. అంచేత అంతం వరకు నమ్మకంగా ఉండమంటే అది నీకు కాదు, నీ వయస్సు, నీ వయసుకి, నీ వయసు, నీ ఆయుష్ అంతం ఇప్పుడు తెలుసుకున్నాం. మనకు అది తెలియదు, అప్పటి వరకు నీకు తెలిసింది ఏంటంటే ఏసై వస్తాడు కదా, వస్తాడు రైట్, ఈవేళ వస్తే ఈవేళ రెడీగా ఉండు. నువ్వు చచ్చిపోతావు కదా అంటే చావడం అనే మాట ఉపయోగించకూడదు. పౌలుకి ఇష్టమైన మాట ఏంటంటే నిద్రించుచున్నవారు అంటాడు. అంటే నో డెత్, అంతే కదండి. ఇప్పుడు మనం దేవుని దగ్గర నుంచి వచ్చాము, పిల్లోడిగా పెరిగాము, ఓ 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు పెరిగాము, మళ్ళీ వచ్చేమన్నాడు వెళ్ళిపోయాము, యథాస్థితికి వెళ్ళిపోయాము. ఇక్కడ ఎక్కడ మరణం అనే క్వశ్చన్ ఎక్కడ ఉంది? నిద్రిస్తున్నాం. యాత్ర అంతే ఇది, అందుకే జీవనయాత్ర అంటారు. ఈ జీవనయాత్రలో ఏ స్టేజ్లో ఉంటే ఆ స్టేజ్లో మనం ఉండాలన్నమాట. మనము మన డెస్టినేషన్ని తెలుసుకుని ఉండాలా. ఈసై ఎప్పుడు వస్తే నీకెందుకు? నీ వెళ్తావు కదా ఆయన దగ్గరికి. ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఇందాక అన్నాడు అంతం అప్పుడే రాదు అన్నారు కదా. ఈయన మరి దాన్ని వాళ్ళు లోకుగా తీసుకుంటారు. అలా కాదు, అందరూ అన్నింట ఏం చేయాలి? ఆయన ఎదుట మోకాళ్ళు ఊనే వరకు ఆయన వెయిట్ చేస్తారు. ఒక్క పాపి నశించడానికి ఆయనకి వీలు లేదు. అందుకు ఆలస్యం చేయాలి. అందుకని మీకు అవకాశం ఇస్తున్నాడు, మనకి అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని సంఘము బిడ్డలైనట్టు నేను ఉపయోగించుకుంటున్నాను. మీరు ఉపయోగించుకుని మీరు ఏ పని చేసినా, మీరు రైతు అయినా, మీరు ఏ వృత్తిలో ఉన్నా సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుని ఆరాధన అనేది పనిలో కూడా దేవుణ్ణి ఆరాధించాలి. పనిలో కూడా దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు మీకు తగిన ఫలితాన్ని ఇస్తాడు. ఆ విధంగా వ్యక్తిగతంగా మీరు సిద్ధపడండి. పరలోక రాజ్యం అనేది సంఘం అంతా ఒకే, మీరందరూ ఎంతమంది సిద్ధపడి ఉంటే అంతమంది ఎత్తుపడతారు.
దేవుడి మాటలు దీవించిన గాక. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి ఫాలో క్రైస్ట్ ఫాలోవర్స్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.